Hi friends, welcome back to my channel. ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో టింటిన్ MH క్రీమ్ ని రివ్యూ అయితే చేస్తున్నాను. సో ఈ క్రీమ్ లో హైడ్రోక్వినోన్, ఎమెటాసోన్ అండ్ టెటినోయిన్ అనే డ్రగ్స్ అయితే కంటెంట్స్ అయి ఉన్నాయి. సో ఈ మెడిసిన్ ని జీ ల్యాబొరేటరీస్ వారు అయితే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు. సో అదే విధంగా మార్కెట్ లో దీని ప్రైస్ వచ్చేసి 99 రూపీస్ MRP గా ఉంది. సో డిస్కౌంట్ పోయి మీకు ఇంకా తక్కువ ధరలోనే మార్కెట్ లో లభిస్తుంది అనమాట. ఫ్రెండ్స్ ఈ మెడిసిన్ యొక్క మేజర్ బెనిఫిట్స్ ఏంటి, సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి, సో దీన్ని ఎలా యూస్ చేస్తే ఇది మంచి రిజల్ట్స్ ఇస్తుంది అని చెప్పేసి నేను పూర్తిగా వివరిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఏమైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ బిగిన్ ది ఎపిసోడ్. ఈ టింటిన్ MH క్రీమ్ అనేది మెలస్మా యొక్క ట్రీట్మెంట్ కోసం అయితే యూస్ చేస్తూ ఉంటారు. సో ఈ మెడిసిన్ మీ స్కిన్ని చాలా త్వరగా రెన్యూవల్ చేయగలదు అనమాట. అంతేకాకుండా ఫేస్ పై ఎర్రగా ఉన్న, వాపు కనిపించినా మరియు దురదగా ఉన్న ఈ ప్రాబ్లమ్స్ అన్నింటినీ నయం చేయడంలో ఈ క్రీమ్ అనేది సూపర్గా పనిచేస్తుంది. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మెలస్మా అంటే ఏంటో తెలుసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మీకు ఇదే ప్రాబ్లం ఉన్నట్లయితే ఈ మెడిసిన్ మీరు యూస్ చేయవచ్చు. సో ప్రాబ్లమ్ని క్యూర్ చేసుకోవచ్చు. మెలస్మా అనేది కామన్ స్కిన్ ప్రాబ్లం అనమాట. ఫేస్ పై నల్ల మచ్చలు మరియు మంగు ఉన్నట్లయితే, సో అదేవిధంగా రెడ్గా పింపుల్స్ అనమాట. సో ఇవి ఉన్నట్లయితే దానిని మెలస్మా అంటారు. ఈ మెలస్మా ప్రాబ్లంకి ఈ క్రీమ్ అనేది ఎక్సలెంట్గా వర్క్ చేస్తుంది. సో చాలా తక్కువ టైంలో మీ ఫేస్ అనేది ఈ క్రీమ్ యూస్ చేసినట్లయితే బాగా క్లియర్గా అండ్ క్లీన్గా మారిపోతుంది. ఈ మెలస్మా ప్రాబ్లం అనేది మగవారి కంటే ఆడవారిలో ఎక్కువగా చూస్తుంటాం అనమాట. సో మెలస్మా అనేది ఆడవారిలో ప్రెగ్నెన్సీ టైంలో కావచ్చు, బర్త్ కంట్రోల్ పిల్స్ యూస్ చేసినప్పుడు కావచ్చు, లేదా హార్మోన్ మెడిసిన్ యూస్ చేసినప్పుడు కావచ్చు, మరియు స్కిన్ పై ఇంజూరీ అవటం అంతా, సో ఏదైనా ప్రాబ్లం వల్ల ఇంజూరీ అయినట్లయితే సో ఈ కారణంగా ఈ మెలస్మా అనేది వస్తుంటుంది అనమాట. ఈ క్రీమ్ యూస్ చేయడం ద్వారా ఈ డార్క్ ప్యాచెస్, ఐ మీన్ మంగు లేదా నల్ల మచ్చలు ఆర్ పింపుల్స్ కూడా చాలా తొందరగా నయం అవుతాయి అనమాట. ఫ్రెండ్స్, ఈ మెడిసిన్ యూస్ చేయడం స్టార్ట్ చేసినప్పటి నుండే ఫేస్ పై వస్తున్న చేంజెస్ చూసి మీకు ఎగ్జాక్ట్ గా కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. సో దీనిని ఎలా యూస్ చేయాలి అంటే, డైలీ నైట్ టైం స్నానం చేసిన తర్వాత ఈ క్రీమ్ ని ఫేస్ పై మంగు లేదా నల్ల మచ్చలు ఆ పింపుల్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ మాత్రమే దీన్ని అప్లై చేయండి. సో ఫేస్ పై అప్లై చేసేటప్పుడు రుద్దకుండా స్మూత్ గా స్కిన్ పై అట్లా పూయాలన్నమాట. సో అట్లా పూసినట్లయితే ఈ క్రీమ్ స్కిన్ లోపలికి పెనెట్రేట్ అయ్యి ఇంకా తొందరగా రిజల్ట్ అనేది వస్తుందన్నమాట. సో మీరు మార్నింగ్ లేవగానే ఫేస్ వాష్ అనేది చేసుకోండి. ఆ తర్వాత ఈ మెడిసిన్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ చూస్తే, అప్లై చేసిన చోట మంటగా, దురదగా, ఎర్రగా లేదా డ్రైగా అనిపిస్తే వాటిని సైడ్ ఎఫెక్ట్స్ గా గుర్తించండి. సో వాటి వల్ల ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు ఫ్రెండ్స్. ఈ ప్రోడక్ట్ ని యూస్ చేయడం అనేది ఆపేసేయండి. దీనికి బదులు వేరే ప్రోడక్ట్ అనేది ట్రై చేయండి. సో ఎందుకంటే సో అందరికీ ఈ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి రావన్నమాట. సో కొందరికి చాలా రేర్గా అనేవి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఎవరికో ఒకరికి వస్తూ ఉంటాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే కనుక మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. సో ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఏమంటే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసేసేయండి. ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే లేదా ఇన్ఫర్మేషన్ కావాలి అన్నా, నాకేదైనా సజెషన్ చేయాలి అనుకున్నా, సో మీ కామెంట్ రూపంలో తెలియజేస్తే నేను మీకు ఖచ్చితంగా ఆన్సర్ ఇస్తాను.